హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. పాకిస్తాన్ అండ్ భారత్ రెండూ కలిసి ఉగ్రవాదాన్ని ఏరేయండి, భారత్కు పాకిస్తాన్ మద్దతు తెలిపి ఉగ్రవాదాన్ని మొత్తాన్ని తీసేయడానికి పాకిస్తాన్ సహకరించాలి భారత్కు అంటూ ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అసలు పహల్గామ్లో ఉగ్రదాడి వెనకాల పాకిస్తాన్ కుట్ర ఉందనేది మనందరికీ తెలిసిన విషయమే. మొత్తం భారతదేశం కూడా అదే నమ్ముతున్న వేళ జేడీ వ్యాన్స్ ఈ విధంగా పాకిస్తాన్ని భారత్కు మద్దతు తెలుపమని కోరడం, ఉగ్రవాదాన్ని తీసేయడానికి ఏ రకంగా చూడొచ్చు, మరి దీనిపైన ఎటువంటి అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి? సో ఇదే అంశం మీద మాతో ఈ వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. సో ఒకసారి ఏం చెప్తుంది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హారిక, సో జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్ ఈ రకంగా చేయడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? మరి ఉగ్రవాదాన్ని ఏరడానికి భారత్ పాకిస్తాన్ రెండు కలిసికట్టుగా ఫైట్ చేస్తాయా, లేకుంటే అసలు ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతుందే పాకిస్తాను అండ్ పహల్గామ్లో ఉగ్రదాడి జరగడానికి కూడా దాని వెనకాల పాకిస్తాన్ కుట్ర ఉందనేది మనకు తెలిసిందే. మరి ఏం చెప్తారు దీని గురించి? అసలు జేడీ వ్యాన్స్ కామెంట్స్ ఎలా చూడొచ్చు? రైట్, అంటే ఇది ఆర్వీసీజే మీడియా దీన్ని ప్రకటించింది. అంటే ఆయన జేడీ వ్యాన్స్ మాట్లాడినారు అని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్ ని భారతదేశంతో కలిసి ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సహకరించాలని కోరారు. అంటే భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య విస్తృతమైన ప్రాంతీయ సంఘర్షణ, అంటే కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఇది జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడరు. ఎందుకు అని అంటే ఆయన భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడే పహల్గామ్ బైసరన్ వ్యాలీలో ఈ దాడి జరిగింది, ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఏప్రిల్ 22న జరిగింది. అదే టైంలో ఇతర కూడా, అంటే ఈ అమెరికా ఉపాధ్యక్షుడైన జేడీ వ్యాన్స్ కూడా అక్కడ, అంటే మన దేశంలోనే పర్యటిస్తున్నారు. అయితే ఆయన ఈ పర్యటనకు సంబంధించి ఈ దాడి జరగడం చాలా దురదృష్టకరం, అంటే 26 మంది సివిలియన్స్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మాట్లాడుతూ పాకిస్తాన్ ఖచ్చితంగా భారత్ తో కలిసి ఉగ్రవాదాన్ని తొలగించడంలో సహకరించాలి అని ఆయన అన్నారు. అయితే పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ఆపాలని, వాటిని నియంత్రించడంలో భారత్ తో కలిసి పనిచేయాలని సూచిస్తూ, అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ దాడి వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి, ఈ ఉద్రిక్తతలు పెద్ద స్థాయిలో సంఘర్షణ దారితీస్తాయేమో అన్న ఆందోళన ఉంది అని చెప్పేసి, రెండు దేశాలు కలిసి పనిచేస్తే ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం ఉంటాయి అని ఆశ వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనం, అంటే జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా దీనిపైన మనం ఖచ్చితంగా పెద్ద చర్చన చేయొచ్చు. ఎందుకంటే అంటే అక్కడ టిఆర్ఎఫ్ అంటే ఏదైతే ఉందో ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కర్ తోయిబా, ఎల్ఈటి, ఈ రెండు సంస్థల్ని పెంచి పోషిస్తుంది అక్కడ సైన్యం. అంటే పాకిస్తాన్ సైన్యం కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు. ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. జమ్మూ కాశ్మీర్ బైసన్ వ్యాలీలో జరిగిన తర్వాత కూడా, ఆ ఉగ్రదాడి తర్వాత కూడా మేమే చేశామంటూ ఎల్ఈటి అండ్ టిఆర్ఎఫ్ సంస్థలు ముందుకొచ్చాయి. అందులో టిఆర్ఎఫ్ సంస్థనే ఉంది అని చెప్పేసి అన్నారు. లష్కర్ ఈ తోయిబా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ఫౌండర్ ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయీదీ, అతనే బహిరంగంగా అటాక్ చేయడం వెనక మేమే ఉన్నాము అని చెప్పేసి అనడం. ఈవెన్ ఒకవేళ మాకు జలాలు ఆపితే మీ రక్తం అందులో పొర్లిస్తాం అని చెప్పేసి కూడా అన్నారు. అంటే దీని అంతటికీ ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వం, అక్కడి సైన్యం సపోర్ట్ తోనే కదా మన పైన ఇంత మాట్లాడింది. అలాంటప్పుడు ఇప్పుడు జేడీ వ్యాన్స్ మరి ఏం ఆలోచించారు, మరి పూర్తిగా అవగాహన ఉందా లేదా, ఉండి కూడా అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా మనకు మద్దతు తెలుపుతుంది అని ఎట్లా అనుకున్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే ముఖ్యంగా మన దేశంలో, అంటే భారతదేశంలో కూడా పాకిస్తానీయులు ఉన్నారు, పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మన దేశాన్ని తప్ప వేరే దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే పాకిస్తాన్ దీన్ని ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ కూడా అని ఆరోపణలు కూడా చేసింది. ఎందుకు అంటే వాన్స్ సూచనలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు సహకరించాలని ఆయన అన్నారు. కానీ ఈ ఉగ్రదాడికి పాకిస్తానే వెనుకుంది అంటే మాత్రం ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పేసి అన్నారు. దానికి మరి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడింది. ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. కానీ ఈ వ్యాఖ్యలు
మాత్రం సంచలనంగా మారాయి అనుకోవచ్చు జేడీ వాన్స్ వ్యాఖ్యలు. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భారతదేశంతో, అసలు పాకిస్తాన్ చైనాతో తప్ప ఎవరితో అంటే ఏ దేశంతో ఆ సంధికి రాదు అని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా భారతదేశంతో. అంటే ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళ సొంతం అయినా కూడా మళ్ళీ మిగతా రాష్ట్రాల పైన ఆధిపత్యం కోసమైనా ఖచ్చితంగా ఇస్లామిక్ దేశంగా మార్చడానికి రాష్ట్ర వారీగా వస్తుందే తప్ప, ఒకవేళ కాశ్మీర్ మొత్తం అంటే పిఓకే తో సహా మొత్తం వాళ్ళకి అప్పజెప్పిన, పాకిస్తాన్ కి అప్పజెప్పినా కూడా ఈ ఈ చర్యలు, ఈ ఉగ్రవాద చర్యలు ఆపే ప్రసక్తే ఉండదు ఈ పాకిస్తాన్ కి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే కానీ జేడీ వాన్స్ ఆశ మాత్రం బాగుంది, కానీ అది నిజమైతే బాగుండు ఆదిత్య. అంటే ముందు నుంచి అమెరికా చూసుకుంటే ట్రంప్ కూడా తటస్థ వైఖరి గా మాట్లాడడం చూసామంటే వాళ్ళిద్దరి సమస్య వాళ్ళిద్దరూ పరిష్కరించుకుంటారు, ఇద్దరు కూడా నాకు మిత్రులే అని చెప్పేసి ఆయన అప్పుడు తటస్థంగా వ్యవహరించడం, ఇప్పుడు జేడీ వ్యాన్స్ కూడా సేమ్ అదే రకంగా మాట్లాడడం, అంటే పాకిస్తాన్ అండ్ భారత్ని ఈ అమెరికా ఎలా చూస్తుంది, భారత్ కు మద్దతు ఇస్తుందా అన్న డౌట్ అయితే ఒకటి ఎక్స్ప్రెస్ అవుతుంది కదా, దానికి సంబంధించి ఖచ్చితంగా అంటే ఈ ఒకవేళ యుద్ధం వస్తే రెండు తరపులా ఉంటాను అన్నట్టుగానే ఉంది అమెరికా వైఖరి. ఎందుకంటే ఇప్పుడు జేడీ వాన్స్ వ్యాఖ్యల కన్నా ముందు ఈవెన్ అక్కడి అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చూసినా కూడా వాళ్ళిద్దరు నాకు సహోదరుల లెక్క, నాకు వాళ్ళిద్దరు స్నేహితులే, ఇది 1000 ఏళ్ల సమస్య. అంటే మనకు స్వతంత్రం వచ్చి 250 ఏళ్ళు కూడా కాలేదు, కానీ 1000 ఏళ్ల సమస్య. ఈ సమస్య వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, కాబట్టి నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అన్నట్టుగానే మాట్లాడారు. ఇప్పుడు జేడీ వాన్స్ కూడా అలాగే ఆ టైప్ గానే మాట్లాడుతున్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వచ్చి భారతదేశానికి సహకరించాలి, టెర్రరిజాన్ని కాపాడాలి. ఈవెన్ టెర్రరిజాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ తో పాటు అమెరికా అని కూడా చాలా మంది ఆరోపిస్తూ ఉంటారు. అందుకు ఇప్పుడు ప్రస్తుతం అయితే అసలు సపోర్ట్ చేసే అవకాశమే లేదు. ఈవెన్ వాళ్ళు టెర్రరిజాన్ని ఆపుతారు అని చెప్పి అనుకోవడం కూడా, అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో టెర్రరిజాన్ని పెంచి పోషించడానికి డబ్బులు కూడా ఇతర దేశాలే ఇస్తాయని కూడా మనకు తెలిసిన విషయమే. సో చూడాలి మరి, అంటే మరి ఆయన ఏ విధంగా అన్నారు అనేది. ఖచ్చితంగా ఈ దాడి భారత్ పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర ప్రభావం అయితే చూపింది, అది నో డౌట్. కానీ ఇప్పటికీ కాశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య గొడవలు అవుతూనే ఉన్నాయి. 2019లో భారత్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ సంబంధాలు మరింత దిగజారాయి అని చెప్పుకోవాలి. ఈ దాడి అంటే జనరల్ గా మనకు ఇప్పటి వరకు అసలు ఉగ్రదాడు 2008 తర్వాత ఉగ్రదాడులు మనకు అంతగా కనిపించలేదు. ఈవెన్ అంత మళ్ళీ పటిష్టంగా అంటే మళ్ళీ దిల్సుఖ్ నగర్ 2012-11 టైంలో దిల్సుఖ్ నగర్ లో జరిగింది. ఇంతకు తప్ప అంతకు మించి అసలు ఈ గత 10-12 సంవత్సరాలుగా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉగ్రదాడులకు అసలు తావే లేదు. కానీ సడన్ గా ఇప్పుడు బైసరన్ వ్యాలీలో జరగడంతో మొత్తం దేశం అంతా ఒక్కసారిగా కాశ్మీర్ వైపు చూసుకుందని చెప్పుకోవాలి. కానీ ఒక పక్క ఈ దాడికి సంబంధించి అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు, భారత్ ప్రభుత్వం, మీడియా, ప్రజలు మాత్రమే దీన్ని ఆరోపిస్తున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ పై విమర్శలు చేస్తున్నారు అని చెప్తుంది. కానీ పాకిస్తాన్ ఈ దాడికి భారత్ స్వయంగా ప్లాన్ చేసి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ గా చిత్రీకరించింది అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూడాలి, అంతర్జాతీయంగా భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా ఈ పాకిస్తాన్ అని చెప్పేసి అయితే అనుకోవాలి. అంటే ఈ రకమైన ఆరోపణలు, ప్రతి ఆరోపణలు రెండు దేశాల మధ్య విశ్వాస లోపాన్ని మరింత లోతు చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని నాన్న దగ్గరికి పోయినట్టు ఉన్నది ఈ సమస్య. అంటే ఇప్పుడు పైన ప్రపంచ వ్యాప్తంగా ఒకవేళ సమితి జరిగితే ఐక్యరాజ్య సమితిలో గాని ఎక్కడైనా మీటింగ్స్ లో ఇప్పుడు విక్టిమ్ కార్డు చూపించే అవకాశం ఉంది ఇప్పుడు పాకిస్తాన్. ఎందుకంటే మాది చిన్న దేశం, మా జనాభా తక్కువ, లేకపోతే మాకు ఇప్పుడు ఇప్పటికే మధ్యతరగతి కుటుంబాలు బతికే సిచ్యువేషన్ లో లేవు, పాల ప్యాకెట్ 100 రూపాయలు, బ్రెడ్ ప్యాకెట్ 150, ఇప్పుడు గోధుమ పిండి దొరుకుదా లేదు, ఇప్పుడు నీళ్ళు ఆపేస్తున్నారు అని ఇలాంటి విక్టిమ్ కార్డ్ ఏమైనా ప్లే చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా చేయబోతుందా, లేకపోతే నిజంగానే యుద్ధానికి సిద్ధం అయ్యిందా? ఇంకో పక్క మేము అణుబాంబులు ఉపయోగించడానికి కూడా మేము వెనకాడం అని చెప్పేసి అక్కడి పాకిస్తాన్ నుంచి మనకు వస్తున్న సూచనలు. మరి అణుబాంబు యూజ్ చేస్తే మరి అంటే ఐక్యరాజ్య సమితి మరి ఏం చేస్తుంది? ఒకవేళ
ఖచ్చితంగా దేశాల మధ్య ప్రతి దేశంలో ఉన్న అంటే అన్ని దేశాలు కలిపి మాట్లాడుకున్నది ఏంటి, మేము మొదటగా అణుబాంబుని యూజ్ చెయ్యం అని చెప్పేసి అయితే ఉంది. మరి చూడాలి, ఇటు భారత్ లోనే కాదు అటు పాకిస్తాన్ లో కూడా ఈ యుద్ధాన్ని కోరుకోవట్లేదు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాల ద్వారా మనకు కనిపిస్తుంది. కానీ అంటే అక్కడ డెవలప్మెంట్ తక్కువ, డెవలప్మెంట్ కి సంబంధించి మన దేశమైనా అట్లీస్ట్ డెవలప్ అవుతున్న కంట్రీగా మనకు పేరుంది. కానీ అక్కడ డెవలప్ లేని సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ ఒకవేళ ఇలాంటి యుద్ధం సంభవిస్తే మరి ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి అయితే చాలా ఆందోళనగా ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే సామాన్య ప్రజల్లో భయాందోళనలు అయితే సృష్టించింది అని మాత్రం అయితే తెలుస్తుంది ఈ దాడి వల్ల. మరి చూడాలి ఈ పహల్గామ్ అటాక్ తర్వాత మరి ఈ అటాక్స్ ఏమైనా ఆగుతాయా లేదా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో కొంచెం మెరుగుపడుతున్న సమయంలో ఇప్పుడు టెర్రర్ అటాక్ జరగడం, ఎందుకంటే పర్యాటకమే అక్కడ అంటే టూరిజమే అక్కడ పెద్ద భాగం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి దాడి తర్వాత చాలా మంది పర్యాటకులు గాని ఇప్పుడు ఇంకో కొన్ని రోజులైతే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే టైంలో ఇప్పుడు ఇలాంటివి జరగడంతో అక్కడ పెద్ద దెబ్బ పడిందనే చెప్పుకోవాలి. మరి మరి ముందు మరి ఈ టూరిజం గాని ఇంకా టూరిస్ట్ అంటే ఇప్పుడు సౌత్ నుంచి ఇప్పుడు నార్త్ కి వెళ్లే వాళ్ళలో ఎవరైనా ఉన్నారా, వెళ్తారా లేదా, అక్కడికి వెళ్ళినాక సర్వైవల్స్ ఎట్లా అని చెప్పేసి కూడా చాలా మంది భయపడుతున్నారు. పైగా హిందువుల మీద ఇలాంటి దాడి జరగడంతో ఇప్పుడు మనం మతం గురించి మాట్లాడొద్దు అని అంటున్నారు కానీ మతం కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని చెక్ చేసి మరి ప్యాంటు విప్పించి చెక్ చేసి మరి దాడి చేశారు ఆ 6 ఉగ్రవాదులు. మరి ఆ ఉగ్రవాదులకు సంబంధించి డీటెయిల్స్ అన్ని ఎన్ఐఏ దగ్గర ఉన్నాయి అని అంటున్నారు. మరి వాళ్ళు మరి ఎన్ఐఏ మరి ఏం చేస్తుంది, ఎన్ఐఏ మరి ఇప్పుడు దీనిపైన యాక్షన్ తీసుకుంటుందా లేదా, ఉగ్రవాదుల్ని పట్టుకుంటుందా లేదా అని చెప్పేసి ఇవన్నీ రకరకాలుగా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మరి చూడాలి ఆదిత్య మరి ఏం జరుగుతుంది అనేది. జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వినడానికి బాగుంది, కానీ ఇదైతే అయ్యే అవకాశం అయితే లేదు అని అయితే తెలుస్తుంది ఆదిత్య. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. సో ఉగ్రవాదాన్ని మొత్తాన్ని కూడా భారత్ అంతం చేయాలి, భారత్కు మద్దతుగా ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పాకిస్తాన్ భారత్కి మద్దతు తెలపాలని చెప్పేసి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అయితే కోరారు. కాకపోతే ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందే భారత్ కదా అని చెప్పేసి ఇండియాలో ఉన్న చాలామంది విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ భారత్కు ఏ విధంగా మద్దతు తెలుపుతుంది ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్స్ చేస్తున్నారు. మరి దీన్ని అంటే మరి ఇది ఎలా రిసీవ్ చేసుకోవచ్చు దీన్ని అంటే మొన్న ప్రధాని మోదీ గారు కూడా మాట్లాడుతూ మేము ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం, జమ్మూ కాశ్మీర్లో అటాక్ చేసిన వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని ట్రేస్ చేస్తాం, వాళ్ళని అంతం చేస్తామని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. వాళ్ళనే కాదు వాళ్ళ వెనుకున్న బ్యాకర్స్ని కూడా వదలమని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ వెనకాల ఉన్న బ్యాకర్స్ అంటే ఎవరు, పాకిస్తానే. కాబట్టి పాకిస్తాన్ని వదలమని కూడా మోదీ గారు చెప్పడం చూస్తాం. మరి అటువంటి పాకిస్తాన్ భారత్కి ఏ విధంగా మద్దతు తెలుపుతుంది ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, వాళ్ళే కదా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి చాలా మంది నెటిజన్స్ అయితే చెప్తున్నారు. మరి జేడీ వాన్స్ కామెంట్స్ జస్ట్ అలా ఒక పాసింగ్ చేసే కామెంట్స్ లాగానే కనిపిస్తుంది కానీ సీరియస్గా తీసుకునే కామెంట్స్ లాగా అయితే కనబడట్లేదు. సో చూద్దాం మరి ఉగ్రవాదం విషయంలో భారత్ ఇప్పటికీ ఒక క్లారిటీకి అయితే వచ్చింది, దీన్ని అంతం చేయాలని. పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది కామెంట్స్